అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి అగైన్ మనకి రివైజ్డ్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా మనకి ఎక్స్టెండ్ చేసేసారు. అండ్ సీట్ అలాట్మెంట్ అనేది కూడా మనకి చేంజ్ చేశారు. అయితే ఏ డేట్‌లో రిలీజ్ చేస్తారు? వెబ్ ఆప్షన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? అలాగే స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే వర్రీ పడొద్దు వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి. డీటెయిల్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. రెగ్యులర్‌గా వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే లేదు. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే రెగ్యులర్‌గా అయితే మీకు వెంటనే తెలుస్తూ ఉంటాయన్నమాట. అయితే మనకి ఏపీ పీజీ సెట్ ఫస్ట్ పేజ్‌కి సంబంధించి అగైన్ మనకి డేట్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో డేట్స్ ఎక్స్‌టెండ్ చేసేసారు. మనకి రివైజ్డ్ షెడ్యూల్ కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఒకసారి రివైజ్డ్ షెడ్యూల్ కూడా మీరు గమనించొచ్చు. ఇంకా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకు నోటిఫికేషన్ రివైజ్డ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడే మీరు గమనించొచ్చు అడ్మిషన్ షెడ్యూల్. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే మనకి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకా ఎవరైనా ఒకవేళ సర్టిఫికేట్స్ రీ అప్‌లోడ్ చాలా మందికి ఇంకా పెండింగ్‌లో అయితే ఉండిపోయాయి. ఇంకా మీకు వెబ్‌సైట్ అనేది ఎనేబుల్‌లో చేసుంది. ఇంకా ఎవరికైనా సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ చేసుకోకపోయినా సో రీ అప్‌లోడ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 28థ్ వరకు ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో 28వ తారీఖున ఈ మంత్ ఆగస్ట్‌న ఎక్స్‌టెండ్ చేసేసారు. యాక్చువల్‌గా మనకి 23 లాస్ట్ డేటు. ఇది 28థ్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 24 ఉండేది. ఈ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది 29థ్ ఆగస్ట్ వరకు మనకి ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేది 29వ తారీఖు వరకు మీకు టైం ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రీజ్ క్లిక్ చేసినా బై మిస్టేక్ ఇవాళ గాని, సో నిన్న గాని మీరు ఫ్రీజ్ క్లిక్ చేసినా కూడా సో మీరు 29థ్ మీరు చేంజ్ చేసుకోగలరు. వెబ్ ఆప్షన్స్ అనైతే వర్రీ పడొద్దు. ఇంకా సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సీట్ అలాట్‌మెంట్ ఈ మంత్ ఎండింగ్ 31st ఆగస్ట్‌న మీకు ఆఫీషియల్‌గా సీట్ అలాట్‌మెంట్ అయితే మనకి అనౌన్స్ అయితే చేయబోతున్నారు. ఓకేనా? సో ఈ డేట్ కూడా మనకి పక్కా అని చెప్పలేము. చాలా మటుకు సెట్స్ అన్నీ కూడా మనకి చేంజ్ చేసి వచ్చారు. 31st అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ చేంజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ డేట్ అయితే మనకి ఆగస్ట్ 31న రిలీజ్ చేస్తారు. ఇంకా మీకు ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యి ఉంటుందో సో వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి కాలేజెస్ అయితే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మీకు రిపోర్ట్ చేయడానికి టైం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ సీట్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. ఇంకా మీ యొక్క ఫస్ట్ ఇక క్లాస్ వర్క్ అనేది ఇంకా మీకు ఇక్కడ మనకి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మీ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. వెంటనే స్టార్ట్ అయిపోదు. సో మీకు సెకండ్ కౌన్సెలింగ్ అయ్యే వరకు సో బేసిక్స్ అయితే ఉంటాయి. సో వర్రీ పడొద్దు. సో మీకు టైమ్ ఇచ్చారు కాబట్టి సో యుటిలైజ్ అయితే చేసేసుకోండి. సో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. ఇంకా మిగతావి చూసుకున్నట్టయితే మనకి సేమ్ 20 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి 29థ్ ఫ్రోజన్ ఆప్షన్స్ విల్ బి ఫ్రీజ్ ఆప్షన్స్ అయితే 30th అయితే మనకి ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? అండ్ అలాట్మెంట్ అనేది 31st ఆగస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తాము అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇంకా మిగతావేమి ఎలాంటిది కూడా మనకైతే చేంజెస్ అయితే లేవు. నోటిఫికేషన్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి స్క్రోల్ అవుతుంది. 28th ఆగస్ట్ వరకు కన్‌ఫ్యూజ్ పడొద్దు. మనకి ఎక్స్‌టెండ్ చేశారు. సో మీకు తెలియకపోతే వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.